Hi guys, good morning to everybody. It's 24th January 2026. సో మీకు తెల్లవారుజామున ఆల్మోస్ట్ 8:15 అవుతుంది. సో మార్నింగ్ 8:15 మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. యా వెనకాల కనిపిస్తుంది కదా. మేము ఉండేది ఏఎస్రావు నగర్, ఈసీఎల్ దగ్గర, హైదరాబాద్. సో మా ఎదురిల్లు కనిపిస్తుంది, స్పాట్ నెంబర్ 188 అనుకుంటా. యా సో వాళ్ళ ఇంట్లో నాకు వాళ్ళు ఇద్దరు పేరే తెలుసు. ఒకటి ఆ ఇంటి ఓనర్ ఆయన లక్ష్మణ్ గారు, వాళ్ళ సన్ సంతోష్. సో అతను ఒక సిస్టర్స్ ఉన్నారు, ఒక పెద్ద సిస్టర్, చిన్న సిస్టర్, నా మదర్. ఇప్పుడు నేను ఎందుకు పెడుతున్నాను అంటే ఇది పెట్టాలి, జనాలకి తెలియాలి వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అన్నది. సో మేము ఇక్కడికి వచ్చి 25 years కంప్లీట్ అయిపోయింది. మేము 96లో ఇల్లు కొన్నాం. సో ఈ డిసెంబర్కి 30 years. వీ కేమ్ ఇయర్ ఇన్ 2000. 2000లో మేము దిగాం. అంతకుముందు 5 years రెంట్కి ఇచ్చాడు. తర్వాత మా నాన్నగారు ఒక 2 ఏళ్ళు ఉన్నారు. అప్పుడు మధ్యలో మేము మారేడుపల్లిలో ఉండేవాళ్ళం. సో ప్రాబ్లం ఏంటంటే 25 yearsగా వచ్చినప్పటి నుంచి వీళ్ళు మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు. అందులో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఈగో ఇష్యూస్, తెలంగాణ ఇష్యూస్. వాళ్ళ ఈగో, మా ఈగో కాదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్ద కూతురు షీఈ్ మెంటలీ ఇంబ్యాలెన్స్డ్, మెంటలీ అన్స్టేబుల్. సో వాళ్ళకేదో ప్రాబ్లం ఉంది. వాళ్ళ అబ్బాయి కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళ చిన్న కూతురు కూడా కొంచెం మెంటల్ ప్రాబ్లం ఏదో ఉంది. అక్కడక్కడే ఇప్పుడు డిస్కస్ చేయడం తప్పు, ఎందుకంటే అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, పిల్లలు కూడా బ్యూటిఫుల్ కిడ్స్. సో వాళ్ళ మదర్ కూడా ప్రాబ్లమే, ఆయన కూడా కొంచెం మెంటల్ అడిగా. ఇప్పుడు ఏంటి, ఆయనకి 70 years ప్లస్ దగ్గర. అతను కూడా వాకింగ్ ప్రాబ్లం. మా నాన్నగారికి ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉండేది, ఆయన చనిపోయి 10 years అయింది. మా మదర్ షీ ఈజ్ అన్ ప్యారలైజ్ పర్సన్ నౌ, గత 8 yearsగా. సో ఐఎమ్ టేకింగ్ కేర్ ఫర్ మై మదర్. నా లైఫే సాక్రిఫైస్ చేసుకుని మా అమ్మ కోసం ఉన్నాను. నెక్స్ట్ నా లైఫ్ ఏంటని నాకు తెలియదు. నేను ఏదో 3 months కోసం అమ్మని తీసుకొని బయటకు వెళ్ళడం, యూట్యూబ్ చేయడం, అది ఏదో నా జీవితం నేను చేసుకుంటున్నాను. వీఆర్ గోయింగ్ త్రూ. ఐఎమ్ బేసిక్లీ ఇంటీరియర్ డిజైనర్ అనమాట. ఈ వీడియో నేను పెట్టడానికి చాలా మెయిన్ రీజన్ ఏంటంటే 25 yearsగా వీళ్ళు ప్రతి దానికి ఏదో ప్రాబ్లం చేస్తున్నారు. అండ్ ఈ కాలనీలో కొంతమంది మా మీద ఒక సిండికేట్ లాగా ఫామ్ అయ్యి, మీకంటే ముందు నుంచి మేము ఉంటున్నాం, మేము ఏం చేస్తున్నాం, మీరు పడి ఉండాలి. అండ్ వీఆర్ ఓనర్స్ హియర్, వీఆర్ నాట్ టెనెంట్స్. యాక్చువల్లీ ఈ ఏరియాలో టెనెంట్స్ కూడా ఓనర్స్లో బిహేవ్ చేస్తుంటారు. సో వీళ్ళు ఏంటంటే ప్రతి చిన్న విషయం, గాలికి ఎగిరి ఆకుపడినా గొడవ చేసే రకాలు వీళ్ళు. మేము చాలాసార్లు ఊరుకున్నాం. ఒక 2 times నేనే పోలీసులు పిలిచాను. అంటే లాస్ట్ పోలీస్ ఐ కాల్ వాజ్ ఇన్ 2010, 11 సంథింగ్, 11-12 ఐ థింక్. అండ్ ఆ తర్వాత వీళ్ళు కొంచెం ఇదే అయ్యారు. తర్వాత మా నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా మేము అంతే మాట్లాడేది చేయలేదు వీళ్ళతో. మేము అసలు మాట్లాడమంతా, మేము కామన్గా ఉంటాం. దరిద్రం ఏంటంటే ఎదురింట్లో ఉంటారు కాబట్టి ఒకరు చూసుకోవాలి సొసైటీలో, కాబట్టి మేము మేనేజ్ చేస్తాం. సో చెప్పాలంటే చాలా కథ ఉంటుంది. కాకపోతే ఎందుకు చెప్తున్నాను అంటే, మేము ఒకసారి చేసినప్పుడు నేను ఇప్పుడు మెయిన్ జనవరి భోగి నాడు జరిగిన ఇష్యూ చెప్తాను. దాని ముందు మీకు కూడా చెప్పాలి. ఇట్లా ఒకసారి సీరియస్గా గొడవ చేస్తే మా నాన్నగారు ఆ గేట్ దగ్గర కూర్చున్నారు. ఎప్పుడంటే మేము రెనోవేట్ చేసాం, ముందు వేరే గేట్ ఉండదు, స్లైడింగ్ గేట్. ఆ గేట్ ముందు కూర్చున్నారు. నాన్నగారు ఆర్థరైటిస్ ఉండే అప్పుడు. సో వాకర్ పట్టుకొచ్చి అక్కడ కూర్చున్నారు. చాలా గొడవైంది. మా అమ్మకి వీళ్ళకి ఏంటి గొడవ నాకు అర్థం కాదు. ఫస్ట్లో తెలిసేది కాదు. తర్వాత ఏంటంటే ఆ అమ్మాయికి కొంచెం ఎవరైనా హ్యాపీగా ఉంటే చూడలేదు వాళ్ళ పెద్ద కూతురు. అండ్ అమ్మాయికి అబద్ధం చెప్పి పెళ్లి చేశారు, మొగుడు వదిలేశాడు, ఏదో ఇష్యూ అయింది. సో తర్వాత అతను కూడా ఇంటికి వచ్చి గొడవ చేస్తే కొట్టుకుంటూ తీసుకెళ్లారు పోలీసులు. డైవర్స్ అయిందో మరి ఏమో తెలియదు. మెంటలీ అన్స్టేబుల్ ఆ పిల్ల. అందరికీ వాళ్ళ ఇంట్లో ఎవరైనా రెంట్కి దిగితే కూడా వాళ్ళని టార్చర్ చేసింది ఆ పిల్ల తల్లిని కూడా వదలలేదు ఆ అమ్మాయి. సో వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు ఇప్పటిదాకా. ఇప్పుడు పేర్లు కన్ను పిలిచేవాడిని చేసినప్పుడు అంతే. కొంచెం మర్యాద ఇచ్చాను కొన్ని రోజులు. మళ్ళీ మర్యాద నిలబెట్టుకోవడం చేత కాదు. మర్యాద నిలబెట్టుకోవడం చేత కాని వాళ్ళతో మర్యాద ఇవ్వక్కర్లేదు. అండ్ ఈవెన్ దే ఆర్ సీనియర్ సిటిజన్స్. Okay, address them with name or something, but don't need to give them respect if they don't know how to keep their respect. Okay, వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వడం చేత కాదు, తప్పు చేసి తప్పాలు చెప్పడం కూడా చేత కాదు. ఓకే, సో ఇటుపక్కన వాళ్ళు గొడవ చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, అవతలాలు చేస్తున్నారు. నా ఇంటి వెనకాల వాళ్ళు కూడా మళ్ళీ ఇచ్చారు. మా మీద మర్డర్ అటెంప్ట్లు జరిగాయి. కాలనీ వాళ్ళు పట్టించుకోరు. ఫుటేజ్ ఉంటే ఫుటేజ్ ఇవ్వరు. ఇప్పుడు మొన్న దానికి ఏదో ఇచ్చారు కాబట్టి నేను ఇంకా ధైర్యంగా పెడుతున్నా, విట్నెస్ కూడా ఉంది నాకు. సో ఒకసారి ఇట్లా పోలీసులు పిలిస్తే మా నాన్న అక్కడే కూర్చుంటే వీళ్ళు మా మీద అటాక్ చేసి, ఆ పెద్ద కూతురికి మా అమ్మతో ప్రాబ్లం. మా అమ్మని ఇష్టం ఉంటుంది. మా అమ్మ 40 years ఎక్స్పీరియన్స్ ఇన్ రిటైర్, ఇది ఈసీఐలో 40 years వర్క్ చేసి రిటైర్ అయ్యారు. సో వెన్ మై మదర్ వాజ్ వర్కింగ్
ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఫార్మల్ డ్రెస్సెస్ ఉంటాయి, కొన్ని యూనిఫామ్స్ ఉంటాయి. ఈసీఎల్ వాళ్ళకి యూనిఫామ్స్ ఉన్నాయి, ఇప్పటికీ వాడతారు కొంతమంది. ఆ మీద ప్రేమ చంపలేకపోయి ఇప్పుడు కొంచెం సివిల్ డ్రెస్సెస్ వాడుతున్నారు కొన్ని 10 ఏళ్ళుగా అనుకుంటా. సో వెళ్తుంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మదర్ని కామెంట్ చేయడము, నోటికి వచ్చినట్టు క్యారెక్టర్ అసోసియేషన్ చేయడము, కుళ్ళు అనమాట. వాళ్ళ కొడుక్కి మా అమ్మ ఈసీఎల్లో జాబ్ ఇప్పించడానికి కూడా ట్రై చేసింది పాపం. వాళ్ళకి అర్హత లేదు, పోగొట్టుకున్నారు వాళ్ళే. అంతవరకు నాకు తెలుసు, ఎందుకంటే నేనే ఫామ్ తీసుకెళ్ళి ఇచ్చాను కాబట్టి అబ్బాయికి ఒకప్పుడు. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, అప్పుడు పోలీసులు నేనే వీళ్ళు టార్చర్ తట్టుకోలేక నేను పోలీసులు ఫోన్ చేసి పిలిచాను. లైఫ్లో ఫస్ట్ టైము పోలీస్ స్టేషన్ సైడ్ బయట బండి పెట్టడానికి భయపడిన నేను పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి పిలిచేశాను, వీళ్ళు టార్చర్ తట్టుకోలేక. వస్తే పోలీసు వాళ్ళు మా అమ్మాయి మీద చేయేసాడని అబద్ధాలు చెప్పారు వాళ్ళు. అంత ఘాతకులు. తల్లి కూతురు ఇద్దరు అబద్ధం చెప్పారు, చిన్న కూతురు తల్లి. మా నాన్న షాక్ అయిపోయిందంటే, మా నాన్న డిఫెన్స్ ఏదైనా ఎక్సర్వీస్ మ్యాన్. సార్ మా ఒకవేళ వేసాడు అంటే నేను చూడాలి కదా సార్, నాకెందుకు కనిపించలేదు, నేను ఇక్కడే కూర్చున్నాను, వాడు నా వెనకాల నుంచున్నాడు, వాళ్ళ ముందు నుంచి వచ్చి మా ఆవిడ నన్ను కొట్టబోతే మా అబ్బాయి సెల్ఫ్ డిఫెన్స్ వాడాడు సార్, డిఫెన్స్ వాళ్ళం కదా, సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుంది మాకు, చేయలేదు సార్, ఇప్పటిదాకా చేయలేదు వాడు, మా అబ్బాయిని కొట్టింది ఇది అని చెప్పి మా నాన్న కంప్లైంట్ చేస్తే, ఆ వచ్చిన పోలీస్ అతను మంచోడు అవ్వడం వల్ల, గుర్తుంచుకోండి, పోలీసు వాళ్ళు మంచోళ్ళు ఉండాలి ఫస్ట్. పోలీసు వాడు మంచోడు కాదు, పోలీసు వాళ్ళు మంచోళ్ళు అయి ఉండాలి బై నేచర్. దే నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ద ప్రాబ్లమ్ ఈజ్. వాళ్ళు డ్యూటీ చేస్తూ వాళ్ళు హ్యూమన్గా బిహేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్ పోలీస్ వాళ్ళు. ఓకే, సో ఐఎమ్ సారీ విత్ ద లైటింగ్ ఇస్ ప్రాబ్లమ్, ఎందుకంటే కొంచెం ఎక్స్పోజర్ ఉంది, ఐ ట్రై టు అడ్జస్ట్ ఇట్. సో అయితే ఏం చేశారంటే వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. సో పోలీసు వాడు వాళ్ళకి రివర్స్ వార్నింగ్ ఇచ్చి ఇష్యూ సాల్వ్ చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ గొడవ చేశారు, మళ్ళీ పిలిచారు, మళ్ళీ ఇదే ఇష్యూ. అప్పుడు వేరేలా ఉంటుంది. అయితే ఈసారి వేరే పోలీసు అతను వచ్చి ఫస్ట్ టైం వచ్చిన పోలీసు అతను అతను చెప్పాడంట, పలానా ఏరియాలో ఇట్లా జరిగింది, ఆ ఏరియాకి నువ్వు వెళ్తావు ఇదని చెప్పారంట. వాళ్ళు అడిగి ఎక్కడికి వెళ్తున్నా అంటే చెప్పారంట. సో ఇది ఎప్పుడు 15 years బ్యాక్ సంగతి. సో ఆ పోలీస్ అతనే నాకు రిక్వెస్ట్ చేసి, బాబు జాగ్రత్త, టైం మారిపోయింది, ఆడాలే అబ్బాయిని వేధించి కేసులు పెట్టే రోజులు వచ్చేసి జాగ్రత్త అని చెప్పాడు ఆయన. అప్పుడు ఈ పోక్సో చట్టం కూడా దగ్గరలో ఉంది. సో అంటే మేము పోక్సో కింద రాను కానీ చెప్తున్నారు అది. సో అదొక దిక్కుమాల ఇష్యూ టైం అనమాట. సో అది జరిగింది. 15లో నాన్నగారు చనిపోయారు. 15 తర్వాత నుంచి మేము పెద్ద ఇంట్లో ఎదురుగా ఉన్నారంతా అట్లా ఉండేవాడు. 18లో మా అమ్మ సిక్ అయింది, షీ గాట్ ప్యారలైజ్. నేను నా తంటాలు నేను పడుతున్నాను, నా లైఫ్ మొత్తం మారిపోయింది. అంతకుముందే నాకు ఒక బ్రేకప్ అయింది, అవన్నీ వదులుకొని నేను మదర్ని చూసుకోవడం స్టార్ట్ చేశాను. 24/7 నేనే మా అమ్మని చూసుకుంటున్నాను. నాకు అదే బిగ్గెస్ట్ జాబ్ ఇప్పుడు. ఓకే, నేను లైఫ్ ఐఎమ్ 41 నౌ. మా అమ్మ సిక్ అయినప్పుడు ఐ వాజ్ 33 అనుకో, 32. సో 8 years కాదు, ఐఎమ్ 41 కూడా నిండింది మొన్న. సో 9 years. సో మా బతుకుని మేము బతుకుతున్నాం, ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. ఈ 8 yearsలో వాళ్ళు మాకు మర్యాద ఇవ్వడం మొదలెట్టారు, మేము మర్యాదగానే మాట్లాడతాం, అంతవరకు హలో అంతవరకు. ముగ్గేస్తే ఏమైనా హెల్ప్ చేస్తుంది అప్పుడు లేదు. అయితే నవ్వు 2026 చూడండి, మీరు గమనించాడు అక్కడ ఎదురుగా వాళ్ళదేమో వెస్ట్ ఫేసింగ్, మాది ఈస్ట్ ఫేసింగ్ అనమాట. అందుకే ఇంత డైరెక్ట్గా పడుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది మీకు. సో 2026 14th Jan, భోగి రోజు మార్నింగ్, నేను నైట్ మేము ఒక చెట్టు ఉండేది ఈ పక్కన మీకు కనిపిస్తే, ఆ మెట్లు ఉన్నాయి కదా, మెట్ల దగ్గర అనుకుని ఒక చెట్టు ఉండేది. సో ఆ చెట్టు తీయించేసాం, సంపాదన చెట్టు, అది కొంచెం చనిపోయింది అది. సో డ్రై అయిపోయింది. సో కట్ చేసి అది కట్ చేసి మా సర్వెంట్ మేట్స్ రావడం వల్ల నేను ఆపాల్సి వచ్చింది. సో మీరు డైరెక్ట్గా ఓపెన్ చూపిస్తే అది ఇల్లు అనమాట. సో వాట్ దే డన్ ఈజ్, భోగి రోజు మార్నింగ్ విట్నెస్లు ఉన్నారు, మాకు ఫుటేజ్ కూడా ఉంది, ఫుటేజ్లోంచి కూడా ఇమేజెస్ ఉన్నాయి, రెండు ఉన్నాయి. భోగికి ముందు రోజు ఏం చేశారంటే, మాకు రోడ్లు తవ్వేశారు. 2 yearsగా రోడ్లు లేవు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ దయ వచ్చిన రోజు రోడ్లు లేవు మాకు. కాంగ్రెస్ గవర్నమెంట్ డిసెంబర్లో వచ్చింది, 9th ఎప్పుడు గెలిచింది, 2023లో క్రిస్మస్ అవ్వగానే నెక్స్ట్ డే రోడ్లు తవ్వేశారు. 2 yearsగా మాకు రోడ్లు లేవు. ఇప్పుడు పడతాయంటున్నారు, ఎంతవరకు గ్యారంటీ లేదు పడేంతవరకు. సో రోడ్డు ఫుల్ దుమ్ము. ఓకే, దుమ్ము వస్తుంది మేము భరిస్తున్నాం అన్నీ. సో ఆ రోడ్ తవ్విన దగ్గర ఒక చిన్న ఒక డ్రైనేజ్ వేసిన పక్కన డ్రైనేజ్ లైన్స్ వేశారు. సో పక్కన చిన్న గొయ్యలాగా ఏర్పడితే అందులో రాళ్ళు పెట్టేసి దాని మీద వేరే మట్టి వేసి, నేను ఈ కర్రలు ఏవైతే సంపంగి కర్రలు ఉన్నాయో అవి పెట్టి, ఆ బొంగులు
మొత్తం దానికి మంచిగా ముగ్గేసి చుట్టుపక్కల ఇది చేసి మేము పర్మిషన్ కూడా తీసుకుని దాన్ని పెట్టాం. రోడ్డు ఆ అటుపక్క వెళ్ళే కార్నర్ వరకు ఎవరి ఇబ్బంది కాకూడదు అని. కార్లే నా కారే వెళ్ళింది. అది మా ఇంటి ఎదురుగా వస్తుంది, మా ఇంటి పక్కకు వస్తుంది. అండ్ భోగిమంట అన్నప్పుడు ఇట్స్ అ రిలీజియస్ థింగ్. వాళ్ళు కూడా హిందువులే, దరిద్రం ఏంటంటే వాళ్ళు కూడా హిందువులే. ఇట్స్ అ రిలీజియస్ థింగ్. మేము హిందూసే, మేము బ్రాహ్మిన్స్ కూడా. కులం ఎందుకు చెప్తున్నా అంటే టు బీ స్పెసిఫిక్. వాళ్ళు పొద్దున నీళ్లు పోసేసి దాని ఏమంటారు, నేను లేచేటప్పుడు 5 ఎర్లీ మార్నింగ్ పెట్టాలని మేము లేచేటప్పుడు వాళ్ళు ఏం చేశారు, నీళ్లు పోసేసి కర్రలు అంటుకోకుండా ఒక ప్లాన్ వేశారు. ముందు రోజు నుంచి చచ్చిపోయారు తల్లి కూతుర్లు ఇద్దరు. నేను డిటెక్ట్ చేశాను అది గొడవ చేస్తారని, కానీ పండగ నాడు చేయరని ఒక చిన్న కామన్ సెన్స్ ఉంటుందని అనుకున్నా. నీళ్లు పోసేశారు. నా సంకల్పం బాగుంది, అది అంటుకుంది. అసలు అంటించడానికి పేపర్ కూడా తనే ఇచ్చింది, అంటుకోదన్న ఉద్దేశంతో అంటుకుంది. పక్కన పిల్లలు ఉంటారు కదా, వేరే వాళ్ళు పిల్లలు అది చూసి వాళ్ళ ఇంట్లో కూడా తీసుకొచ్చి పాత సామాను దే కాంట్రిబ్యూటెడ్. మార్నింగ్ 5:30, 6 నుంచి ట్రై చేస్తే 6:45కో 7కో అంటుకుంది. 8:30 వరకు ఉన్నాను, లోపలికి వచ్చాను, నీళ్ళు పోసి ఆర్పేసింది. నేను గమనించలే, వచ్చింది వాష్రూమ్. నేను మా మదర్ని రెడీ చేస్తున్నాను భోగి కదా. ఇయర్ నిజంగా చెప్తున్నా, స్టార్టింగ్ నుంచి ఒక 3 వేరేలా ఉండే. అట్లీస్ట్ పండగైనా బాగుంటుందని చెప్పి ఇది పండగ మేము సెలబ్రేట్ చేసుకోం, బట్ ఒక మంచి ఫెస్టివ్ వైబ్ స్టార్ట్ చేద్దామని మొదలెట్టా. నీళ్లు పోసేసింది. నేను గమనించలేదు, నీళ్ళంతా ఉన్నాయి. వీళ్ళని కన్ఫర్మ్ అవ్వలేదు నాకు యాక్చువల్లీ. నేను ఇంకోళ్ళు కూడా చేస్తారు ఇట్లా అనుకున్నా. నేను వేరే పనులు చూసుకున్నా, చెప్పారు మీ ఎదురింటి వాళ్ళే పోసారని కొంతమంది చూసిన వాళ్ళు చెప్పారు. కానీ నేను వదిలేశాను, ఇంకా నాకు అర్థమైపోయింది. అది ఎంత భయంకరంగా హీట్ అయిందంటే నీళ్ళు పోసినా కూడా అది వెలుగుతుంది, ఇంటర్నల్గా ఇది అవుతుంది. సాయంత్రం వరకు పొగ వస్తుంది. నేను వేడిగా ఉంది తీయలేక మేము కొంచెం బాగా తీద్దాం అనుకున్నాం, మేము మా వర్కర్ మా సర్వెంట్ మేడ్. సో చేసుకుంది, వాళ్ళు ముగ్గు వేసుకున్నారు, అంత అయిపోయింది. ఒకవేళ నాకు నిజంగా తెలిసి వీళ్ళు ఇట్లా చేస్తే అది యాంటీ హిందూ కిందకు వస్తుంది, ముగ్గు చెరుపుని ఇచ్చిన యాంటీ హిందూ కిందకు వస్తుందని మనకు తెలిసింది నాకు. నేను రివెంజ్ కోసం మా ముగ్గు మీద నీళ్ళు పోయాలి, నేను పోయలేదు. అది కొంతమంది అయితే చేస్తారు, మనంత సీన్ లేదు, చేయలేవు. ఎందుకంటే ఐ నో ద వాల్యూ ఆఫ్ ముగ్గు ఆల్సో. నేను పెడుతూ ఉంటాను, 8 yearsగా నేను పెడుతున్నా ముగ్గు, మా అమ్మ సిక్కినప్పటి నుంచి. నేను సిగ్గుపడిన విషయం చెప్పడానికి. సో వీళ్ళు ఏం చేశారు, సాయంత్రం ఎన్నింటి వరకే, 6 వరకు కదా, 5:30, 6 వరకు మేము మళ్ళీ నెక్స్ట్ డే సంక్రాంతి కోసం అని చెప్పి కల్లాపు చల్పించి అది చేపించి మాకు ఈవినింగ్ వచ్చింది, మా పర్మిషన్ తొందరగా వచ్చి వెళ్ళిపోయారు. అది ఏమైందో తెలియదు, అప్పటిదాకా లైట్గా పొగ వస్తుంది. సరే ఇంటర్నల్గా కాలుతుంది, వేడిగా ఉందని మేము ముట్టుకోలేదు దాన్ని పక్కకు తీయడానికి. ఉన్నట్టుంటే అంటుకుంది. అది ఎప్పుడు అంటుకుందో తెలియదు. 8 o'clock ఈమె 8:30కి ఆ టైంకి ఎదురింటి ఆమె ఆ కూతురు వచ్చి నుంచుని పిచ్చుకొక్కలు ఆడడం స్టార్ట్ చేసింది. ఏంటి అంటే నువ్వు అంటించావు, నువ్వు డైరెక్ట్లీ అక్యూజింగ్ మీ. నేను మా మదర్కి అన్నం పెడుతున్నా, అదే డిన్నర్ పెడుతున్నాను. నేను చెప్పాను నేను అంటించలేదు అసలు, ఇటుపక్క చూసుకోమ్మా, నేను అసలు అంటించలేదు. నువ్వు ఫస్ట్ మర్యాదగా మాట్లాడు అక్క. ఫస్ట్ నువ్వు దేనికి అక్యూజ్ చేస్తున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆర్పేసిన సంగతి నాకు తెలియదు. జనం చెప్తే నేను ఇప్పుడు కన్ఫర్మ్, తనే కన్ఫర్మ్ చేసుకుని ఆర్పేసాను. ఎందుకు ఆర్పింది అంటట, భోగి మంట పెట్టడం వల్ల వాళ్ళకి వేడి వచ్చిందంట. పొద్దున్న పిచ్చ చలేస్తుంది అక్కడ. నేను అట్లీస్ట్ పెట్టడం వల్ల సంతోషం ఫీల్ అవ్వాలి. వీళ్ళకి వేడి వచ్చిందంట, ఆ పొగ వచ్చిందంట, ఆ యాష్ కొంచెం ఎగిరి పడుతుందంట. వాళ్ళు ముగ్గు వేసుకోవాలి, నీళ్ళు పోసి ఆపేసింది. భోగి మంట ఆపడం అంటే ఎస్పెషలీ మొత్తం అవ్వకుండా చితిమంట ఆపడం అంత పాపం అంట. ఇది నాకు బ్రాహ్మణ్స్ కాదు, హిందూస్ చెప్పారు. బ్రాహ్మణ్స్ కాదు, చాలామంది చెప్పారు. ఒక భోగి మంట అనేది ఎందుకు వేస్తాం? పాత ఏదైనా బ్యాడ్ పోయి నెగిటివిటీ పోయి పాజిటివిటీ రావాలి, న్యూ ఇయర్ స్టార్టింగ్లో వచ్చే, అందుకు రీజన్ నాకు తెలిసినంత వరకు. ఓకే, దాన్ని నేను చాలా ఆల్మోస్ట్ 2 years ముందు పెట్టాను, తర్వాత ఇప్పుడు పెట్టాను. నేను 22 or 23లో ఇప్పుడు పెట్టినట్టు గుర్తున్నాడు, 23 అనుకుంటా. అప్పుడు పాత సామాన్ ఇచ్చేసి అప్పుడు కూడా అదే స్పాట్లో పెట్టా. ఇప్పుడు రోడ్డు కూడా తవ్వేసి రోడ్డు మధ్యలో పెట్టమంటే ఆ మధ్యలో అవ్వదంటే అక్కడ పైన వైర్లు ఉన్నాయి. ఈ రిలయన్స్ వాళ్ళు, జియో వాళ్ళు, వీళ్ళు దరిద్రులు మొత్తం అంతా అనకూడదు, కానీ వైర్లు వేసి పెట్టేసి ఆ స్తంభాలు పెట్టేసి ఆ పిల్లర్స్, ఈ ఇంటర్నెట్ ఆ వైర్లు వేసి అడ్డంటిగా పెడితే ఎక్కడ పెట్టుకో అర్థం కాక నేను అక్కడ పెట్టాను, పైకి ఎక్కడ హీట్ తగలకుండా. సో దానివల్ల ఎవరికి ప్రాబ్లం లేదు. ఇంకొక హాఫ్ అన్ అవర్ అదైతే అయిపోతుంది. 8:30 నీళ్ళు పోసి ఇచ్చేసింది. సాయంత్రం గొడవ. నేనేమన్నాను, ఫుటేజ్ ఉంది చూసుకో, రేపు అడుగుతాను కాలనీ వాళ్ళని, రీసెంట్గా ఎలక్ట్ అయిన టీం ఉంది. సో కాలనీ ప్రెసిడెంట్ వాళ్ళని ఫుటేజ్ అడుగుతా మాట్లాడి. పండగ ఉండడం వల్ల ఈ ప్రెసిడెంట్ టీంలో కొంతమంది వీళ్ళందరూ ఆంధ్ర సైడ్ వెళ్ళారు ఫెస్టివిటీస్కో దేనికో. ఓకే, సో వీళ్ళు ఏం చేశారు, చెప్తే వినకుండా రాత్రి నేను వీళ్ళ సన్ ఉంటే వాళ్ళేమో ఇక్కడ ఉండడు, అతను పెళ్లి చేసుకుని వేరే చోటు ఉంటాడు, అతను వస్తే చెప్పాను, నువ్వు తప్పు లేదు,
నువ్వు రేపు ఉంటే కనుక వాళ్ళు ఫుటేజ్ ఇస్తే నేను చూపిస్తాను ఇదని. ఆ అబ్బాయి మంచిగా మాట్లాడుతున్నాడు, ఓకే. కొంచెం అబ్బాయి కూడా వాళ్ళ ఫ్యామిలీ, ఎవరికైనా ఎవరి ఫ్యామిలీ అయినా డిఫరెన్స్ అవుతారు, ఇస్తారు. అతను ఏం చేశాడు, కొంచెం వెరిగా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. నేను చెప్పాను, చూడు రేపు ఫుటేజ్ చూసుకుందాం, మాట్లాడుకుందాం, అనవసరం గొడవద్దు. నేను ఒకవేళ కక్ష కట్టి నేను చేస్తే మీ ముగ్గురు కూడా వేయడానికి మీకు కుదిరేది కాదు, నేను ఎప్పుడు అట్లా చేయలేదు. సో యూ ఎంజాయ్ యువర్ ఫెస్టివల్స్, లెట్ us ఎంజాయ్. మా ఫెస్టివల్స్ పార్ట్ చేయకండి ప్లీజ్ అన్న. మేము సాధారణంగా సెలబ్రేట్ చేసుకోము, ఏదో హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తాం, ఎవరి గోల్జోలకు రాము, మీరు మా వచ్చి చేయకండి అని చెప్పి. ఆల్రెడీ 8 yearsగా మనకి కమ్మును ఉన్నాం కదా, మళ్ళీ వైఆర్ స్టార్టింగ్ అన్న. వాళ్ళ అమ్మ చీపుడు చూసి బెదిరించడం, వాళ్ళ కూతురేమో బూతులు తిట్టడం, ఇంట్లో మనవాళ్ళు ఉన్నారు అయినా కూడా గొడవ చేయడం, ఇది వాళ్ళు చేసింది. నేను ఫుటేజ్ తీపిచ్చిన తర్వాత సారీ చెప్పమంటే అపాలజీ కూడా చెప్పట్లే వాళ్ళు. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇద్దామంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ ఫ్రమ్ ద అదర్ పార్ట్, ఐ కాంట్ నేమ్ దట్ పార్టీ, సారీ. హిందుత్వాన్ని చాలా బాగా నమ్మే పార్టీ, మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు వద్దు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, ఇది ఉన్నారు, యాంటీ హిందూ కింద వేసినా కూడా మళ్ళీ పెద్ద ఇష్యూ అవుతుంది, నీకు ఇంట్లో పేషెంట్ ఉంది, వాళ్ళకి ఇంట్లో పేషెంట్ ఉన్నారు, కోర్టులో చుట్టూ తిరగడం ఎందుకు, అపాలజీ లెటర్ అడిగేస్తాను, అపాలజీ అడిగితే ఇవ్వడం అంటున్నారు. కానీ ఈసారికి నేను వదిలేసా. కానీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే రేపు పొద్దున ఏమైనా ఇష్యూ ఎస్కలేట్ అయ్యి, ఇప్పుడు ఆ కేరళ ఇష్యూ చూస్తున్నాం, ఎలా వాడు చేయని తప్పుకి అతను దీపక్ అనే అతను ఆత్మహత్య చేసుకున్నాడు, వాడికి 41, నా ఏజే. సో వీళ్ళు ఇలా చేసి మా మీద ఏమైనా కంప్లైంట్ చేస్తే ఈ వీడియో మాకు డిఫెన్స్ కింద ఉంటుంది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను ఆల్మోస్ట్ 13th నుంచి వాళ్ళు 23rd, 10 days వెయిట్ చేసి 23rd, వాళ్ళు 24th, 24 కదా, 11 రోజులు వెయిట్ చేసిన తర్వాత ఈ వీడియో పెడుతున్నాను. ఇది కొంచెం లెంతీ వీడియో, కానీ ఏంటంటే ఇలాంటి వాళ్ళ గురించి తెలియాలి. నేను వాళ్ళ వీడియో తీసే పెట్టడం నాకు ఇష్టం, అందుకే వాళ్ళ ఇంటి వీడియో తీస్తున్నాను. అది ప్లాట్ నెంబర్ 188. ఆయన పేరు లక్ష్మణ్, వాళ్ళ కొడుకు పేరు సంతోష్. 3 ఆడవాళ్ళు ఉంటారు, ఇది ఒక ఆడేమో పెళ్ళి వెళ్ళిపోయింది, 2 వాళ్ళ మదరు, వాళ్ళ పెద్ద కూతురు. ఓకే, సో ఒక టైప్ ఆఫ్ రాకసులు అనమాట, కాలనీకి పుట్టిన శనిగాళ్ళు. సో మీ కాలనీలో ఎవరైనా ఇట్లా ఉండి మిమ్మల్ని టార్చర్ చేస్తే దయచేసి పోలీస్ కంప్లైంట్ అయినా మంచి ఎవిడెన్స్లో అవి పెట్టుకోండి, వీడియోస్ తీయండి, తీసి సబ్మిట్ చేయండి. ఓకే, అప్లోడ్ చేసే ముందు సబ్మిట్ చేసి మీకు కాపీ పెట్టుకుని తర్వాత అప్లోడ్ చేయండి. డైరెక్ట్గా అప్లోడ్ చేస్తే కూడా ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో ఇట్లాంటి వాళ్ళది అయితే చేసేయాలి అసలు. కాకపోతే ఏంటంటే నేను వెయిట్ చేసి 10-11 days తర్వాత, సో టుడే ఇస్ 24th of Jan. సో ఇప్పుడు నేను చేస్తున్నాను ఈ వీడియో. సో కొంచెం పెద్ద వీడియో ఇది కాకుండా ప్లీజ్ మేక్ షూర్ దిస్ గెట్స్ వైరల్. ఇది వైరల్ అవ్వాలి, ఎందుకంటే ఇట్లా ఒక పేరెంట్ ఉండి చూసుకుని సింగిల్ సన్ ఇట్లా ఎవరైనా ఉంటే కదా, డాటర్ కానీ, ఇట్లాంటి నైబర్స్ వల్ల వీళ్ళ వల్ల ఇష్యూ ఫేస్ అవ్వకూడదు. ఓకే, నాకు స్ట్రాంగ్గా ఇది వైరల్ అవ్వాలి. లైక్ చేస్తారా, సబ్స్క్రైబ్ చేస్తారా తెలియదు, షేర్ చేయండి, అట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేయడం పైన షేర్ చేయండి అండ్ మేక్ దిస్ వీడియో వైరల్. దీస్ టైప్ ఆఫ్ ఈడియట్స్, దీస్ టైప్ ఆఫ్ యాంటీ హిందూ మెంటాలిటీ వీళ్ళు సఫర్ అవ్వాలి, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళని వదలకూడదు. అది సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే, దిస్ ఇస్ కృష్ణమోహన్ బాబురాజు.